ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. పెద్దనా ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు? మంచి కష్టపడి ఇప్పుడు వస్తున్నట్టు ఉన్నారు. చెట్లు గీసి వస్తున్నానండి. ఏంటండి అంత కష్టపడి కలుగీత ఎలా ఉందండి? కలుగీత ఈసారి ఏమన్నా బాగుందా? మీకు ఆర్థికంగా నిలబెడుతుందా మిమ్మల్ని? ఈ పరిపాలన వస్తే బాగుంటదండి. పవన్ కళ్యాణ్ పరిపాలన వస్తే, తెలుగుదేశం పరిపాలన పళ్ళు వస్తే బాగుంటదండి. ఈ 5 ఏళ్ళు ఎలా అనిపించింది? మాకు ఏమీ జరగలేదండి. ఏమీ జరగలేదండి. దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఉపయోగం లేదండి. మీది భూములు ఉన్నాయండి ఇక్కడ? భూములు లేవండి. మేము కష్టపడి బతికేవాళ్ళం అండి. భూములు పుట్టలో లేవండి. ఈ మరి అంటే కనీసం ఇప్పుడు కళ్ళుకి సంబంధించి ఏమన్నా బిజినెస్ బాగానే జరుగుతుందా? ఇప్పుడు బిజినెస్ ఏం జరుగుతలేదండి. ఏం జరుగుతుందండి? ఎక్కడికే తాగు ఇక్కడ అయ్యే ఆయా సీపు నిక్కర్లు ఇచ్చేసాడు. ఇంకా అందులో తాగి చచ్చిపోతున్నారు జనం అందరూ. ఈ కళ్ళు ఏం తాగుతారండి? ఇంకా నిశా పుల్లు కావాలి వాళ్ళకి. నిశా కావాలి. ఫుల్గా నిశా ఉంటే వాళ్ళకి బాగుంటదండి. ఏంటండి ఎలా ఎలా అనిపించింది? 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళ పరిపాలన అస్సలు బాగోలేదండి. ఏంటి ఎందుకండి? అంటే పథకాలు ఇస్తున్నాను, పెన్షన్లు ఇస్తున్నాను, ఏమి రూపాయి ఎవరికి ఇవ్వలేదండి. బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు, 1 రూపాయి కాపడలేదు. పడలేదు. నొక్కుతున్నాను అంటున్నాడు. మరి ఏంటి ఈసారి అంతా సొల్లి మాటలే మాట్లాడాడు. ఎన్నాళ్ళు చూసినాను. ఏం జరగలేదండి. ఏమీ లేదండి. ఎక్క మీట్లే కాదు, ఏమి పడతలేదు. బ్యాంకులోకి వెళ్తే రూపాయి రాలేదు. ఇంకేం ఎవరితో సచివాలయంలోకి వెళ్తే వాళ్ళని అడగండి నీళ్ళు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వారంటీ వెళ్తే మాలు పడింది మేము చేయమని వారంటీలు అన్నారు. అంతేనండి. మరి ఏంటంటారు? మళ్ళీ రావాలంటారా? వస్తే పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ రాడండి. ఎలా వస్తాడండి బాబు? తెలుగుదేశం మాకు తెలుగుదేశం మీద పేరు ఉండిపోతేనే తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ మాకు పెద్ద పేరు అండి. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఎలా ఉంటదండి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే? ఇక్కడ ఎలా ఉంటది అంటారు? బ్రహ్మాండంగా ఉంటదండి. ఎలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు? చేస్తాడండి ఆయన. పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు అసలు ఆయన్ని? ఆయన పిఠాపురమే కాదండి, అతను అంత గొప్పోడండి. పవన్ కళ్యాణ్ అంటే అంత గొప్పోడు. అంటే మరి అంటే అంత మంచి వ్యక్తి అంటారా పవన్ కళ్యాణ్? అంత మంచి వ్యక్తి అండి. అంత పుట్టిదల మనిషి అండి. చేస్తానంటే చేసేస్తాడు కూడా. అంటే ఇప్పుడు మీరు అంటే మీరు కళ్ళు గీస్తా ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది ఏమంటున్నారంటే కాపులు ఉన్నారు ఎక్కువగా, అందుకే ఇక్కడ పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు? కాపులే కాదు, బీసీలే కాదు, ప్రతి కులం కూడా ఆయన మీద పడ్డారండి. ఆయనే గెలిపించాలని పెట్టుకున్నారు. ఆయనకు కులాలు అడ్డుంటాయి అంటే ఏమి లేదండి. ఆయన చూస్తాడంటారు. ఏ కులం అన్నా చూస్తాడండి. ఆయన చూస్తాడండి. ఏ కులం అన్నా చూస్తాడు. ఆయన చాలా ఎత్తు మంచోడండి. మంచి ఎత్తి అండి. అలాంటి వ్యక్తి సార్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఉన్నదండి. మాకు ఉన్నదని గెలిపించుకుంటాం కూడా. అధికార పార్టీ 1,00,000 రూపాయలు ఇస్తానంట ఇంటికి. కాదండి, కోటి ఇచ్చినా ఎన్ని కోట్లు తిన్నా సరే కానీ ఆయనకే వేస్తామండి. అంతే. అతను లంచం ఇచ్చినా మేము అతనికే వేస్తాం. పబ్లికంగా చెప్పేస్తాం కూడా. నువ్వు ఇచ్చిన డబ్బు మేము ఆయనకే వేస్తామండి. అంతే. వంగగీత గారు మరి లోకల్ అంటున్నా? లోకల్ అంటదండి. ఏ ఎంపీ అయిందండి ఇప్పుడు వచ్చి కాపాడలేదు. ఇగో ఈ ఎలక్షన్లో కాపాడదు. 5 సంవత్సరాలుగా ఇప్పుడు కాపాడదు. అంతే అండి. ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ ఉండరు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోతారు అంటారు. మరి దానికి ఏమంటారు? చేసి వాళ్ళు ఉంటారు కదండి. ఆయన లెక్క ఏముందండి, చేసి వాళ్ళు ఉంటారు బోడు మంది. అవును, వాళ్ళే చేస్తారండి. చంద్రబాబు గారు వాళ్ళు నియోజకవర్గంలో ఉంటారు కదా. ఉండపోయినా చేసి వాళ్ళు ఉంటారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పులివెందులో ఉంటాడు కదా. అన్నం వండేసిపోతే ఒకరు పెడతారు, పెట్టి వాళ్ళు ఉంటారు కదండి. కానీ నమ్మకం ఉందా పిఠాపురం? ఇప్పుడు ప్రపంచం అంతా తెలుస్తుంది పిఠాపురం. అసలు ఎప్పుడైనా వినిపించిందా మీకు? ఎంత పిఠాపురం అంటే తెలిసింది కాదండి. ఈయన మహానుభావుడు పెట్టాడు. ఆ మహానుభావుడు పెట్టిన కానించి పిఠాపురం అంటే అసెంబ్లీలో కూడా తెలిసిపోయింది. అదండి. ఈసారి పిఠాపురం ప్రపంచానికి పరిచయం చేస్తున్నారంటారు పవన్ కళ్యాణ్. పరిచయం చేస్తున్నాడండి. చాలా సంతోషం అండి. గెలిచేసినటువంటి ఆసనం. ప్రతి ఊళ్ళని అడగండి, ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ అంతే అండి. అలాంటి వ్యక్తి ఈసారి మంచి చేస్తాడా మీ ఊరికి? మంచి చేస్తాడండి. పిఠాపురం రూపురేఖలు మార్చేస్తాడండి. మార్చేస్తాడండి ఆయన. రావాలంటారు. రావాలి. ఏంటండి జనసేన పార్టీ గుర్తు? గలాస్ అండి. గలాస్ గుర్తున్నారు మరి? గుర్తామండి. ఏ నెంబరు జనసేనది? నెంబర్ తెలియదండి మాకు. 4వ నెంబర్. ఓకే. 4 మాకు తెలియదు. కార్మికులు కదా కానీ ఇప్పుడు మీరు ఇలా మాట్లాడారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, అన్ని పార్టీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి తాగుతారు కదా. మీరు దీని వల్ల మీరు మాకు తాగిన 10 మందిలో 2 వస్తున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఉన్న 80 మండుగురు జనసేన పార్టీ వాళ్ళే. అందులో 2 వస్తున్నారు. మా వ్యాపారం ఇప్పుడు భయం లేదండి. వాళ్ళు ఏం చేస్తారని మాకు భయం లేదు. మా గీత కార్మికులకి మాకు ఏం భయం లేదండి.
అవును. మరి నైట్ మొత్తం మార్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు ఇక్కడ డబ్బులు ఇచ్చినా అభిమానం పోద్దేటండి. కడుపులో ఉన్న అభిమానం పోద్ది. ఏ ఈ చేత్తోటి డబ్బులు ఇచ్చుకుంటే ఆ చేత్తోటి ఓటు గుద్దేస్తాడు. అంతేనండి. అంతే ఓకే. అంతే అయితే మాత్రం గట్టిగా పడతాడు. గట్టిగా పడుతుంది. ఏం పని అవ్వదంటారు వైసీపీకి? ఏం పని అవ్వదండి. ఓకే. మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటంటారు జగన్మోహన్ మళ్ళీ రెడ్డి? రాడండి. ఇంక రావడమే రాడు. ఇంకా మళ్ళీ రావాల్సిందే లేదా? రావాల్సిన పనే లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గెలవాల్సిన అవసరం ఉందంటారు. ఆయన ఉన్నదండి. ఉందా? పవన్ కళ్యాణ్ పిఠాపురానికి అవసరం ఉందా? పిఠాపురానికి అవసరం ఉందండి పవన్ పవన్ కళ్యాణ్. కళ్యాణ్.